పోలీసు గత ఒక నెలపై నుంచి చాలా ఉక్కుపాదం మోపించి ఈ ఒక చైనీస్ మాంజా పైన సో ఎవరెవరు పాత అఫెండర్స్ ఉన్నారు, ఎవరెవరు అమ్ముతున్నారు వాళ్ళపైన చాలా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. గోడౌన్స్ మన పైన కూడా మనము దాడి చేయడం జరిగింది. స్పెషల్ డ్రైవ్స్ని మనము కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ ప్లస్ మన టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ స్వయంగా జాయింట్ ఆపరేషన్స్ని కండక్ట్ చేసి చాలా చోట్ల కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు దాకా మొత్తము 103 కేసుని మనం కట్టడం జరిగింది. దాదాపు 143 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 1,24,52,000 పైన వాల్యూ ఉన్న ఒక బాబిన్స్ని 6,226 బాబిన్స్ని మనము సీజ్ చేయడం జరిగింది. సో దీని విలువ దాదాపు 1,24,52,000. సో దీనివల్ల కూడా మనము చాలా మందిని దాదాపు 140 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. బిఎన్ఎస్ సెక్షన్స్ కాకుండా వైలేషన్ ఆన్ మనకు ఈ ఒక ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉంది 1986. ఇది కూడా చాలా ఒక మంచి యాక్ట్. దీనిపైన కూడా చాలా మనము కేసెస్ కట్టడం జరిగింది. ఈ కేసులో బుక్ అయిన వాళ్ళకి 5 సంవత్సరం శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. మనం కూడా ఈసారి ఎవరెవరు ఈ ఒక కేసులో పట్టుబడి ఉన్నారు, అది చివరి దాకా ఎక్కడ ప్రొడక్షన్ అయింది, ఎవరి దగ్గర తీసుకున్నారనే పైన మనము చాలా గట్టి ఒక ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క దాడిలో ముఖ్యంగా ఈ కేసు కట్టడంలో మన గోల్కొండ జోన్ చాలా బాగా చేసింది. టాస్క్ ఫోర్స్ వాళ్ళతో కలిసి చాలా బాగా చేసింది. మన చంద్రమోహన్ మన డీసీపీ గోల్కొండ జోను 34 కేసెస్ వాళ్ళ ఆఫీసర్స్ కలిసి కట్టడం జరిగింది. దాదాపు 65 లక్షల వర్త్ బాబిన్స్ ని సీజ్ చేయడం జరిగింది. అట్లానే మనం చార్మినార్ జోన్ డీసీపీ అయిన కిరణ్ ఖరే కూడా ఆయన నేతృత్వంలో వాళ్ళ సిబ్బంది కూడా బాగా చేశారు. 27 కేసెస్ బుక్ చేయడం జరిగింది. అట్లానే టాస్క్ ఫోర్స్ చాలా మంచి పని చేయడం జరిగింది. చాలా కమెండబుల్ జాబ్ చేసింది. ఇప్పుడు దాకా 67 కేసెస్ని కట్టినారు. 87 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 68 లక్షల విలువైన బాబిన్స్ని మనము సీజ్ చేయడం జరిగింది. 3,439 బాబిన్స్ కూడా మనం సీజ్ చేశాము. సో మనము ఈ షాప్స్ అమ్మే వాళ్ళపైన అదేవిధంగా గోడౌన్స్ పైన మనము ఓల్డ్ ఆఫెండర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరిపైన కూడా చాలా గట్టి నిఘా ఏర్పడడం జరిగింది. కొంతమంది ఈ మధ్యలో మనము చాలా గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్న అన్న వల్ల వాళ్ళు ఈ కామర్స్ సైట్స్ నుంచి కూడా కొంత అమ్మడం జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వేరే ఒక ఈ కామర్స్ సైట్స్ నుంచి కూడా అమ్ముతున్నారు. దానిపైన కూడా మనము ఈసారి కూడా ఆ ఒక లీడ్ కూడా చివరి దాకా కూడా తీసుకెళ్లి ఈ ఎవరెవరు ఈ కామర్స్ సైట్స్ ను అమ్ముతున్నారు వాళ్ళపైన కూడా కేసు కట్టడం జరుగుతుంది. ఎందుకంటే నిషేధం అంటే నిషేధము, బ్యాన్ కంప్లీట్లీ. వాళ్ళు ఈ కామర్స్ ఎవరెవరు యాజమాన్యాలు ఉన్నారు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఈ యొక్క చైనీస్ మాంజాని అమ్ముకోవడానికి లేదు. వాళ్ళు ఎవరు అమ్మినా వాళ్ళపైన కూడా కేసు అవుతుంది. డెఫినెట్లీ ఈ కామర్స్ సైట్స్ పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళకు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనం కూడా ఈ యొక్క మీడియాలో సోషల్ మీడియాలో అమ్మే వాళ్ళపైన కూడా 24 అవర్స్ వాచ్ పెట్టడం జరిగింది. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా ఎవరైనా ఈ యొక్క చైనీస్ మాంజా మీరు ఇన్ఫర్మేషన్ తెలిస్తే అమ్మే వాళ్ళు తెలిస్తే మనకు తెలియపరచండి. సో ఈ మధ్యలో కూడా కొంతమంది మనం బికాజ్ ఈ బాగా ఉక్కుపాదం మోపుతున్నాం అని చెప్పి కొంతమంది రైల్వేస్, కొంతమంది బస్సెస్, కొంతమంది ఈ కొరియర్ ద్వారా కూడా పంపిస్తున్నారని చెప్పి తెలిసింది. వాళ్ళపైన కూడా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. సో అందుకు వాళ్ళందరూ కూడా స్పెసిఫిక్ వాళ్ళు కూడా మనము అలర్ట్ చేయడం జరిగింది. ఈ కొరియర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు కూడా నేను యాజమాన్యం కూడా కోరుతున్నాను, మీరు ఎవరు కూడా ఇలాంటి ఒక ట్రాన్స్పోర్ట్ చేయడం లేదు, చేస్తే డెఫినెట్లీ మీ పైన కూడా కేసు కావడం జరుగుతుంది. ఈ చైనీస్ మాంజా అనేది మీ అందరు కూడా తెలుసు, చాలా అంటే చాలా హాని జరుగుతుంది. ఈ యొక్క ప్లాస్టిక్ ఐటము ప్లస్ గాజులతోని ఇది తయారు చేస్తారు. ముఖ్యంగా 2 వీలర్స్ పైన ఎవరెవరు వెళ్తుంటారు, నడిచిపోయే వాళ్ళ పైన కూడా ఇది చాలా హాని కలుగుతుంది. ముఖ్యంగా పక్షులకి మనుషులకి బాగా అంటే బాగా మనము ఇది నష్టం జరుగుతుంది. అది కాకుండా పిల్లలు ఇది ఏమాత్రం పతంగులు యూజ్ చేస్తే ఎక్కడైనా ఈ ఎలక్ట్రిసిటీ వైర్కి తగిలితే అది షాక్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సో ప్రజలు కూడా దీనివల్ల లాభం కంటే ఆనందం కంటే ఇది ఇబ్బంది కలిగించే ఒక వస్తువు. సో ప్రజలు కూడా
బాధ్యతంగా వివరించాలి. తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల్ని ఏదో సంతోషం కోసం అని చెప్పి వాళ్ళు దీన్ని ఏదో యూజ్ చేస్తే అది చివరికి వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కాకుండా వేరే వాళ్ళు కూడా ఇది బాధ కలిగించే అవకాశం ఉంటుంది. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరు నూలు దారంని వాడాలి, దాన్నే ప్రోత్సహించాలని చెప్పి నేను హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కోరుతున్నాను. అట్లానే పేరెంట్స్ మీ పిల్లల్ని కూడా చాలా వాళ్ళు అడుగుతున్నారని చెప్పి ఇది ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితులు కొనొద్దు. సో అందరు కూడా డోంట్ బై చైనీస్ మాంజా, సే నో టు చైనీస్ మాంజా అని చెప్పి నేను కోరుతున్నాను. బీ రెస్పాన్సిబుల్. పేరెంట్స్ కూడా కొంచెము జవాబుదారీతంగా, అదేవిధంగా ప్రజలు కూడా జవాబుదారీతంగా వాళ్ళు పని చేయాలి. వాళ్ళందరూ కూడా అవగాహన తెచ్చుకోవాలని చెప్పి కోరుతున్నాను. సిటిజన్స్ కి ముఖ్యంగా ప్రజలకి ఎక్కడైనా చైనీస్ మాంజా అమ్ముతున్నారంటే ప్లీజ్ డైల్ 100, ప్లీజ్ డైల్ 100. అదర్వైజ్ మన వాట్సాప్ నంబర్ అయిన 9490616555 కి 9490616555 కి తెలియపరచాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ఈ ఒక గాలి పటములు కూడా కొన్ని చోట్ల కూడా ఎలక్ట్రిక్ షాక్ అయి పిల్లలు కూడా ఇబ్బంది కలిగింది, చాలా మంది కూడా ఇంజురీస్ అయిన కూడా చాలా చోట్ల మనము చదవడం జరిగింది. సో అందరూ కూడా ఈ ఒక చైనీస్ మాంజా నుంచి దూరం ఉండాలని చెప్పి కోరుతున్నాను. పేరెంట్స్ ప్రజలందరూ కూడా మీరు, ఎందుకంటే ఎవరు అమ్మే వాళ్ళు కొనే వాళ్ళు ఉంటేనే అమ్ముతుంటారు, మీరు దాన్ని మీరు స్టాప్ చేస్తే ఎవరు కూడా అమ్మే వాళ్ళు ఉండరు, వాళ్ళకి ఎవరు కూడా గిరాకీ దొరకరు. సో డెఫినెట్లీ ఒక రోజు బంద్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు అమ్మే వాళ్ళు కూడా చూడండి ఎంత క్లెవర్ గా వాళ్ళు ఈ ఒక ఇండస్ట్రీ యూజ్ అని చెప్పి అమ్ముతున్నారు. అమ్మేదైనా ప్రజల కోసము, బట్ ఏదో మిస్గైడ్ చేయడానికి ఇండస్ట్రియల్ యూజ్ అని చెప్పి వాళ్ళు రాస్తున్నారు. సో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, ఇది ఒక ఇండస్ట్రియల్ కోసము, మనము డే టు డే యూజ్ చేయడానికి లేదు. సో ప్రజలను కూడా చైనీస్ మాంజా నుంచి దూరం ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. అందరు కూడా ఒక బాధ్యతంగా వ్యవహరిస్తాను, ఒక చట్టాన్ని గౌరవిస్తాను. ఈ వచ్చే ఒక సంక్రాంతిని మనం ఆనందంగా మనము సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పి అందరు కూడా కోరుతూ, అందరు కూడా ఇంకోటిసారి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. జనరల్ ఈ కామర్స్ సైట్స్ అమెజాన్ వీటిలో కూడా విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి సార్ యాక్చువల్గా. సో అపార్ట్ ఫ్రమ్ దో